తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడలేదా? స్పీకర్ తెలుగుదేశం పార్టీ వాళ్ళతో ఏమైనా మాట్లాడచ్చు, బఫూన్ అనొచ్చు, దౌర్జన్యపరుడు అనొచ్చు, ఫ్యాక్షనిస్ట్ అనొచ్చు. మేము స్పీకర్ జోకర్ అంటే తప్ప. మళ్ళీ చెప్తా ఉన్నాం, స్పీకర్ నిరంకుశంగా వ్యవహరించినాడు. ప్రజాభారాన్ని వినిపించకుండా దౌర్జన్యకరణ పద్ధతి అవలంబిస్తా ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 67 మంది శాసనసభ్యులు బాయ్కాట్ చేసినారు. నీ స్పీకర్ యొక్క నిరంకుశన వైఖరికి బయటకు వచ్చినారు. ప్రజల వాణిని అసెంబ్లీలో వినిపించకుండా ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే సభ్యులందరూ బయటకు వచ్చినారు. మా నాయకులు నాయకత్వంలో నిర్ణయం తీసుకుంటారు. ఈ 3 రోజుల కాలంలో ఏం నిర్ణయాలు తీసుకోవాలో తీసుకొని పార్టీ ప్రకారం నడుచుకుంటాం. అతను చేసిన తప్పును ప్రజలకు తెలియజేసాను కోసమే అవిశ్వాస తీర్మానం పెడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పెట్టి తిడతాం. చరిత్రలో ఎన్నో విషయాలు ఫస్ట్ టైం చూస్తున్నాం. ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 2014లో ఎన్నో చూస్తా ఉన్నాం. చాలా ఇప్పుడు నన్ను సస్పెండ్ చేసినారు. ఎక్కడ నేను లోపల సభలో ఏమీ చేయలే. నిరంకుశం మీడియా పాయింట్ దగ్గర మాట్లాడుతుంటున్నారు. మీడియాతో రాజకీయ నాయకులు మాట్లాడుకుంటే ఎవరు మాట్లాడతారు? మాకు అర్థం కావడంలే. ప్రజలకు సంబంధించిన విషయాలు మేము చెప్పకుంటే ఎవరు చెప్తారు? అసెంబ్లీ ప్రాంగణంలోనే మేము లోపల రానుకున్నా అన్నారు. మార్షల్ తీరు గురించి మాట్లాడతారు. రాష్ట్రం నుంచి వెలుస్తాడు చంద్రబాబు నాయుడు. ఈ మీడియా పాయింట్ దగ్గర నుంచి కాదు. అవకాశం వస్తే మమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రం నుంచి తీసుకుపోయి బంగాళాఖాతంలో కలిపే ప్రయత్నం కూడా చేస్తాడు. మమ్మల్ని నిన్ననే చెప్పిన నేను మిగతా జీవులు చేసేదానికి కూడా ప్రయత్నం చేస్తాడని చెప్పి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ మాట్లాడుతుండగా ఈరోజు లాస్ట్లో రైతులు రుణమాఫీ మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే ఏదైతే అధికార పార్టీకి ఈరోజు వాళ్ళు చేసిన మోసాలు కావచ్చు, బడ్జెట్లో వాళ్ళు పెట్టిన ప్రతిపాదనలు కావచ్చు, అన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంతంగా వివరిస్తూ ప్రతి ఒక్క పాయింట్ కూడా చెప్తా ఉంటే వాళ్ళు జీర్ణించుకోలేక అధికార పార్టీ ఈరోజు ఒక ప్రతిపక్ష నాయకుడికి మైక్ కట్ చేసి నిరంకుశంగా ఈరోజు స్పీకర్ గారు వ్యవహరిస్తూ ప్రతి నిమిషం కూడా జగన్మోహన్ రెడ్డి గారు మైక్ అందుకుంటే అవతల పక్క నుంచి అచ్చెన్నాయుడు గారు, బుచ్చయ్య చౌదరి గారు ఇట్లాంటి వాళ్ళని లేపి ఇష్టానుసారంగా మాట్లాడటం వల్ల ఈరోజు బడ్జెట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఒక రకంగా భయపడి ఈ రకంగా ఈరోజు అడ్డుకోవడం జరిగింది. ఈరోజు స్పీకర్ గారు ఒక పక్క అధికార పార్టీ ఏమైనా మాట్లాడినా కూడా వాళ్ళని వదిలేసి ఈరోజు మా సభ్యులు మా పార్టీ నాయకుడికి ఒక ప్రతిపక్ష నాయకుడికి మైకిండి బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం కల్పించండి అని చెప్పి మీదపోతే ఈ రోజు మా సభ్యుల్ని సస్పెండ్ చేయడం నిజంగా దారుణం. నిజంగా ఇట్లాంటి సభ ఇది కేవలం ఈరోజు ఒక రౌడీజంతో ఈరోజు అధికార పార్టీ ఒక గూండాయిజంతో ఈరోజు మమ్మల్ని నొక్కివేయాలని చూసినా కూడా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా దీన్ని చూస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. నిజంగా స్పీకర్ గారికి పద్ధతిగా వ్యవహరించాలా. ఆ స్పీకర్ స్థానంలో నేనున్నాను. న్యాయస్థానంలో నేనున్నప్పుడు, న్యాయపీఠం నాదైనప్పుడు నాకు నేను కాను, నాకు ఎవరూ లేరని రాగద్వేషాలకు అతీతంగా ఒక న్యాయమూర్తి ఏ విధంగా ప్రవర్తించాలో శాసనసభ స్పీకర్ ఆ విధంగా ప్రవర్తించాలా. కానీ 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి మీ అంతు తేలుస్తా, మీ కథ తేలుస్తా అని మాట్లాడితే ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేసేదానికి స్పీకర్ గారికి నోరు రాలేదు. నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ముఖ్యమంత్రి గారి సాక్షిగా, స్పీకర్ గారి సాక్షిగా, ప్రత్యక్ష ప్రసారాల సాక్షిగా ఉచ్చరించలేనటువంటి బూతులు మాట్లాడుతూ చంపేసి పాతేస్తానన్నారు. అంటే పాతీయటం అంటే ఏమిటండి? మనిషి చనిపోయిన తర్వాత సమాధి కట్టడం. ఈ రాష్ట్ర శాసనసభలో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక శాసనసభ్యుడు మరో సభ్యుడిని చంపి ఈ రాష్ట్ర శాసనసభలో సమాధి కడతానని చెప్పి మాట్లాడటం నిజంగా ఈ చరిత్రలో ఎప్పుడు జరగల, ఈ దేశంలో ఎక్కడ జరిగి ఉండదు. అలాంటి శాసనసభ్యుడి మీద చర్యలు తీసుకునేదానికి ముఖ్యమంత్రి గారికి, స్పీకర్ గారికి చేతులు రాలేదు. అవన్నీ కూడా వారికి వినసొంపుగా ఉన్నాయి. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ రైతు రుణమాఫీ విషయంలో ఈ ప్రభుత్వం రైతులకి అన్యాయం చేసింది, రైతులకు మోసం చేసింది, ఏ విధంగా రైతులకు మోసం చేసిందో సవివరంగా తెలియచేస్తూ అయ్యా ఎప్పటికైనా రైతు రుణమాఫీ మీద చిత్తశుద్ధి చూపండి అని మాట్లాడుతూ ఉంటే స్పీకర్ గారు జోక్యం చేసుకుని ఆ అంశం మీరు మాట్లాడొద్దు అంటారు. నేను అడుగుతున్నానండి మీ ద్వారా స్పీకర్ గారిని, సభ్యులు ఎవరైనా అన్పార్లమెంటరీ పదాలు వాడితే స్పీకర్ గారు జోక్యం చేసుకోవాలి. కానీ ఒక సభ్యుడు ఏ ప్రజా సమస్య మీద మాట్లాడాలా, ఏది మాట్లాడకూడదు, మరీ ముఖ్యంగా ఒక ప్రతిపక్ష నేత ఏ అంశం మీద మాట్లాడాలా, ఏ ప్రజా సమస్య ప్రస్తావించాలా, ప్రస్తావించకూడదు నిర్దేశించే హక్కు స్పీకర్ గారు మీకు ఏ చట్టం ఇచ్చింది, ఏ శాసనసభ్యుడు అడుగుతూ ఉన్నా. అంతకంటే దారుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్యబద్ధంగా పోడియం ముందు నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే
మమ్మల్ని భయపెట్టాలని చెప్పని కొంతమంది ఎమ్మెల్యేలని సస్పెండ్ చేయడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మనవి చేసేది ఒకటే, ఇలాంటి ఆటవిక రాజ్యం, ఇలాంటి దుర్మార్గపు రాజ్యం, ఇలాంటి రౌడీ రాజ్యం, ఇలాంటి పోలీస్ రాజ్యాలతో మేము భయపడే ప్రశ్నే లేదు. సమర్థ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, ప్రజా సమస్యలకు అనుకూలంగా, ప్రజల గుండె చప్పుళ్ళకి ప్రతిరూపంగా రాజీ లేని పోరాటం సాగిస్తాం. తెలుగుదేశం పార్టీ దమన నీతిని, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని, ముఖ్యమంత్రి గారి నిరంకుశ వైఖరిని అడుగడుగున ఎండగడతాం తెలియజేస్తూ చివరగా నేను చెప్పేది ఒకే ఒక మాట, అసెంబ్లీ మీడియా పాయింట్లో మాజీ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుకోవచ్చు. అలాంటి చోట సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు వచ్చి తమను అన్యాయంగా సస్పెండ్ చేశారని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ ఉంటే ఆ యొక్క మీడియా పాయింట్ వద్దకు వచ్చి ఆ ఎమ్మెల్యేల పట్ల ప్రభుత్వ ఆదేశాలతో మార్షల్స్ వ్యవహరించిన తీరు రాష్ట్ర శాసనసభ చరిత్రలోనే ఒక బ్లాక్ డేగా మిగిలిపోతుంది. చాలా దారుణం అండి. నిన్న ఏదైతే అసెంబ్లీలో శాసనసభలో జరిగిన సంఘటనలు ఒకసారి గమనిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పట్టిసీమ మీద మాట్లాడి ప్రజా సమస్య మీద మరి వివరించిన తర్వాత కాలువ శ్రీనివాసరావు గారు లేచి ఆయన మీద వ్యక్తిగత విమర్శలు. అప్పుడు స్పీకర్ గారికి కట్ చేయాలని తెలియదు బాధ్యతలు. వ్యక్తిగత దూషణలకి అచ్చెన్నాయుడు గారు మాట్లాడతారు, అట్లానే కాలువ శ్రీనివాసరావు గారు మాట్లాడతారు, నరేంద్ర గారు మాట్లాడతారు. వీళ్ళు వ్యక్తిగత దూషణలు చేసినప్పుడు స్పీకర్ గారికి బాధ్యత గుర్తురాదు. మరి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెల్లోకి వచ్చి మాకు టైం ఇవ్వమని అడిగినందుకు మా మీద ఈరోజు దౌర్జన్యంగా సస్పెండ్ చేశారు. అట్లానే దీని అందరికీ ముఖ్య కారణం బోండా ఉమ్మ గారు. నిన్న ఆయన మాట్లాడిన మాటలు తీరు చూస్తే చాలా దారుణంగా ఉంది. 420 ఎమ్మెల్యేలు మేమందరం 420 అట, పాతేస్తారట, ఆంటీలు, ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడిన బోండా ఉమేశ్వరరావు గారిని సస్పెండ్ చేయరు. కేవలం ప్రజా సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి గారికి టైం ఇవ్వాలి. ఈరోజు మరి శాసనసభలో రైతు రుణమాఫీ మీద మాట్లాడుతున్న సమయంలో మాకు టైం సరిపోలేదు, మైక్ ఇవ్వండి అని అడగడం జరిగింది. ఆ విషయంలో మీరు మాట్లాడకూడదు. స్పీకర్ అసలు మాట్లాడే విధానమే చాలా కఠినంగా, చాలా ఘోరంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని అవమానపరిచే విధంగా ఉంది. అలాంటప్పుడు మేము వెళ్ళలోకి వచ్చి మాట్లాడటం జరిగింది. నిన్న మరి ఈ విధంగా మాట్లాడిన తర్వాత మరి స్పీకర్ గారి మీద నిన్న జరిగిన సంఘటనల మీద కూడా మాకు చాలా బాధాకరంగా ఉంది. రెండో విషయం, నిన్న సాయంత్రం మీడియాకి రిలీజ్ చేశారు. శాసనసభలో జరిగిన సంఘటనలన్నీ ఏబిఎన్ ఛానల్కి అయితే లైవ్ ఇచ్చారో మీడియాకి రిలీజ్ చేయడం జరిగింది. మీడియాకి రిలీజ్ చేసేటప్పుడు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అందరినీ కూర్చోబెట్టి చూపించి మీడియాకి రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఎడిట్ చేసి వీడియో క్లిప్పింగ్స్ రిలీజ్ చేయడం జరిగింది. చాలా దారుణం ఇది. ఈరోజు మరి తెలంగాణ సభ జరుగుతుంది. తెలంగాణలో బడ్జెట్ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ సభ్యులను సస్పెండ్ చేస్తే అందరినీ కూర్చోబెట్టి వీడియో క్లిప్పింగ్లు అందరికీ చూపించి స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్నారు. అలాంటిది ఏమీ లేకుండా రాత్రికి రాత్రే మాకెవరికి తెలియకుండా మీడియాకి రిలీజ్ చేయడం. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం, మీరు సభలో చూస్తే కెమెరాలు రెండు వైపులో ఉంటాయి, తెలుగుదేశం పార్టీ వైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు. నిన్నటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్న కెమెరాను తీసేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల మీదనే కాన్సన్ట్రేట్ చేయండి, ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో నిన్నటి నుంచి కూడా ఈ కుట్ర జరుగుతుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా కెమెరాలు కాన్సన్ట్రేట్ చేసి పద్దాకల మా వైపే చూపిస్తూ ఏమేం చేస్తున్నారు, వీళ్ళు ఏమేం చూస్తున్నారు, ఎవరెవరు మాట్లాడుతున్నారు అనేది క్లిప్పింగ్స్ తీసి వాటిని చూసి సస్పెండ్ చేయడం జరిగింది. మేము అడుగుతున్నాం స్పీకర్ గారిని, ఎంత ఏకపక్ష వైఖరి ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు మైక్ ఎవరు? ఇప్పుడు చూడండి శాసనసభలో ఎవరెవరో మాట్లాడతారు, ఎవరెవరో ఏదో సబ్జెక్ట్ మాట్లాడతారు. వాళ్ళందరూ కూడా తిట్టడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి లేపి మరీ మాట్లాడిస్తాడు. ఇవన్నీ మేము తప్పుపడితే తప్పు అంటాడు. ఏదైతే స్పీకరు వైఖరి వల్లనే ఈరోజు శాసనసభ సమావేశాలు ఇలా జరుగుతున్నాయి, టోటల్గా ఫెయిల్ అవుతుంది. స్పీకర్ చేతగానితనం వలన ఈరోజు శాసనసభ ఇలా జరుగుతుందని నేను చెప్పక తప్పలేదు. ఇలాంటి పరిస్థితుల్లో స్పీకర్ కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలి. అలాంటి స్పీకరు ఎవరు ఏం మాట్లాడినా మైక్ ఇచ్చి, ప్రతిపక్ష పార్టీకి మైక్ ఇస్తాడు, మైక్ ఇవ్వడు, అధికార పార్టీకి ఎవరు మాట్లాడినా ఏది మాట్లాడినా కట్ చేయకుండా చూపిస్తాడు. చాలా దారుణం. ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. సస్పెండ్ అయిన శాసనసభ్యులు కూడా ఈరోజు మీడియా పాయింట్కి వచ్చి మాట్లాడకుండా చేయడం చాలా దారుణం. సస్పెండ్ అయిన శాసనసభ్యులు వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేశారు, వాళ్ళ సమస్యలు ఏంటి, ఏం జరిగింది అని చెప్పుకోవడానికి ఒక అవకాశం కల్పించాలి. దాన్ని కూడా వీళ్ళు మరి తొక్కిపట్టి ఈరోజు సభలో ఏం జరుగుతుంది బయటికి రాకుండా కేవలం ఒకే వాదన వినపడాలి అనే నేపథ్యంలో ఈ విధంగా చేయడం చాలా దారుణం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం అని చెప్పి చెప్పగలం. ఈ నవ్యాంధ్రప్రదేశ్లో ఇది శాసనసభ లేక కౌరవ సభ? ఒక ప్రజాస్వామ్య సమాజంలో
ఫ్యాక్షనిజం చేసేటువంటి స్పీకర్ గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, రైతుల పక్షాన, మహిళల పక్షాన పోరాటం చేస్తున్న ఈ తీరు మేము చెప్పే వైనం మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నప్పుడు మైకులు కట్ చేసి ఉన్న సమయాన్ని పక్కన పెట్టి ఈరోజు వ్యక్తిగతంగా మా రోజా గారిని కానీ మమ్మల్ని కానీ వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఎంతవరకు సమంజసం అంటున్నాం. ఈ నియంత పాలన ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. స్పీకర్ గారే ఈరోజు అధికార పక్షం ఆడించినట్టు ఆడుతున్నాడు. చంద్రబాబు నాయుడు కనసైగతో నిన్న జగన్ గారికి మైక్ ఇవ్వకుండా ఏ విధంగా గొడవకి లాగి పీతల సుజాతతోనూ బోండా ఉమామహేశ్వరరావుతోనూ మరి పర్సనల్ గా మమ్మల్ని దూషించే విధంగా మాట్లాడించిన తీరు మీరు చూశారు. అదే విధంగా ఈ రోజు కూడా బడ్జెట్ మీద జగన్ గారు మాట్లాడుతుంటే ఆయన రైతు సమస్యల గురించి ప్రారంభించే లోపు ఆయన మైక్ కట్ చేసి అచ్చెన్నాయుడుకి మైక్ ఇచ్చి తిట్టండి అంటాడు. అసలు అచ్చెన్నాయుడికి ఆ సబ్జెక్టుకి ఏమన్నా సంబంధం ఉందా? మళ్ళీ యనమల రామకృష్ణుడు వస్తాడు, స్పీకర్ని అవమానించారు కాబట్టి సస్పెండ్ చేయండి అంటారు. ఇదే స్పీకర్ యనమల రామకృష్ణుడు చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి ఎన్టీఆర్కి ఎలా వెన్నుపోటు పొడిచారు, తనకు అన్నం పెట్టిన ఎన్టీఆర్కే మైక్ ఇవ్వకుండా ఎంత ఘోరంగా ఆయన అవమానించాడో గత అసెంబ్లీలో మన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారే చెప్పారు. పథకం ప్రకారమే చంద్రబాబు వెన్నుపోటు. ఎన్టీఆర్ని చంపిన పాపాత్ముడు చంద్రబాబు, ఎన్టీఆర్ కోసం ప్రాణత్యాగానికి అయినా సిద్ధమన్న గోరంట్ల ఈరోజు సిగ్గు లేకుండా పదవుల కోసం చంద్రబాబు నాయుడు పంచన చేరి ఈరోజు మాకు నీతులు చెప్పడం అనేది నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. ప్రజా సమస్యల కోసం ఈరోజు అసెంబ్లీ ఉందే కానీ తెలుగుదేశం వాళ్ళు మమ్మల్ని తిట్టడానికి కాదు. వాళ్ళు మమ్మల్ని తిట్టాలన్నా, వాళ్ళ గొప్పలు వాళ్ళు చెప్పుకోవాలన్నా అసెంబ్లీని ఎన్టీఆర్ భవన్ లో పెట్టుకోమనండి. ఎందుకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కాసేపట్లో రాజ్భవన్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాటు ఎమ్మెల్యేలు వెళ్ళబోతున్నారు. అదేవిధంగా స్పీకర్ పై అవిశ్వాసానికి కూడా రంగం సిద్ధమవుతోంది. ఏ అంశాల మీద స్పీకర్ పై ఫిర్యాదు చేస్తారు? స్పీకరు ఈరోజు చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రజలు చూస్తున్నారు రాష్ట్రంలో ఏ ప్రభుత్వంలో ఇన్ని అష్టకష్టాలు వచ్చుండవు. చంద్రబాబు నాయుడు వల్ల ఈరోజు రైతులు కానీ, డ్వాక్రా మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ, అంగన్వాడీ వర్కర్లు కానీ ప్రతి ఒక్కరూ సమస్యలతో సతమతం అవుతుంటే ఏ సమస్య గురించి మేము పోరాడినా ఆ సమస్య గురించి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మరి మేము ఏదైతే ప్లగ్ కార్డులు పట్టుకున్నామో, ఏదైతే మేము అడుగుతున్నామో అవన్నీ కనిపించనీయకుండా చేసి మమ్మల్ని పర్సనల్ గా మాట్లాడి మమ్మల్ని రెచ్చగొట్టే విధానం చూస్తున్నాం. అండ్ నిన్న కూడా సభకి వ్యతిరేకంగా మొత్తం వీడియో క్లిప్పింగ్స్ ఇవ్వకుండా కేవలం 2 క్లిప్పింగ్లు చూపించి పథకం ప్రకారం వాళ్ళు సభని డైవర్ట్ చేయడానికి, సస్పెండ్ చేయడానికి సభ్యుల్ని ఉపయోగిస్తున్నారనేది ప్రతి ఒక్కడికి తెలిసి ఈరోజు రాష్ట్రంలో ఎవరైతే అసెంబ్లీ సెక్షన్స్ చూస్తున్నారో అందరికీ కూడా అర్థమవుతుంది. కాబట్టి ప్రజా సమస్యల్ని మాట్లాడే అవకాశం మాకు ఇవ్వాలి. బడ్జెట్లో ఉండే లోటుపాట్లు తెలిపే అవకాశాన్ని మాకు ఇవ్వాలి. అలా ఇవ్వకుండా మైకులు కట్ చేసి రౌడీ రాజకీయాలు చేయాలనుకుంటే మాత్రం సహించేది లేదు. నిన్న ఇప్పుడు లేదు మీడియా పాయింట్ దగ్గర కూడా సస్పెండ్ అయిన ఎమ్మెల్యేని లేకుండా మార్షల్స్ ఎత్తుకెళ్లిన పరిస్థితి, దీన్ని ఏ విధంగా చూస్తారు? ఎత్తుకెళ్లడం కాదండి, ఎలా బాధారో చూసారు. గొడ్డును బాధినట్టు బాధుతున్నారు. వాళ్ళు ఎమ్మెల్యేలా లేకపోతే పశువులా? ఏమనుకుంటుంది ఈ ప్రభుత్వం మమ్మల్ని కూడా వాళ్ళలాగే ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ఆ విచక్షణ జ్ఞానం లేదండి. 10 ఏళ్ళు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. మిమ్మల్ని ఇదే విధంగా మార్షల్ కొట్టుంటే మీ బ్రతుకులు ఏమై ఉంటాయి? సో గౌరవంగా అధికార పక్షం మీకు అధికారం ఇచ్చిన్నారు, ప్రజలకు న్యాయం చేయండి. ప్రతిపక్ష బాధ్యత, ప్రజల సమస్యలు చెప్పుకునే బాధ్యత, వాళ్ళకి ఆ బాధ్యత ఇవ్వండి. అంతేగాని ఎవరు లేసినా అడ్డదిడ్డంగా మాట్లాడడం, వాళ్ళ ఇష్టానికి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. హక్కుల కోసం ఇప్పుడు ఎలాంటి పోరాటం చేయబోతున్నారు? వరుసగా ఇప్పుడు గవర్నర్ కలిసిన తర్వాత అవిశ్వాసం కూడా పెట్టబోతున్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు గవర్నర్ స్పీచ్ నే చించి ఆయన మొహాన కొట్టిన విధంగా గవర్నర్ కి క్లియర్ కట్ గా తెలుసు. కాబట్టి ఆయనకి తెలుగుదేశం పార్టీ ద్వంద్వ వైఖరి తెలుసు, 2 నాలుకల ధోరణి తెలుసు. కాబట్టి ఇక్కడ జరిగిన విషయాలు చెప్పి ఖచ్చితంగా మళ్ళీ జరిగే సభల్లో అయినా ప్రజా సమస్యల మీద చర్చ వచ్చేలాగా, మా అందరికీ అవకాశం వచ్చేలాగా న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఇదే స్పీకర్ గారు నిన్న సభ అందరూ చూశారు, రాష్ట్రం అంతా చూశారు. అధికార పార్టీ బొండా ఉమ గారు, పీతల సుజాత గారు, చంద్రబాబు నాయుడు గారు మా వైసీపీ సభ్యుల్ని ఏ విధంగానంటే దేవాలయం అంటూనే ఒక శ్మశానంగా మిమ్మల్ని పాతేస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు. 420 అంటున్నారు. వాళ్ళు గమనించడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అతి దళిత గిరిజన మహిళా
ఎమ్మెల్యేలుగా మేము ఉన్నాం. అంటే ఒక గిరిజన మహిళా ఎమ్మెల్యేలని గిరిజనుల్ని వాళ్ళంతా కించపరిచి ఈరోజు అత్యున్నతమైన శాసనసభలో మమ్మల్ని కించపరుస్తారా? మేము కూడా ప్రజలు ఎన్నుకుంటేనే ఈ శాసనసభలోకి వచ్చాం. అదే చంద్రబాబు నాయుడు మా అంతు తేలుస్తామని అంటున్నాడు. ఇదే చంద్రబాబు నాయుడుకి మేము ఖబర్దార్ చెప్తున్నాం. మా గిరిజనుల పట్ల మీకు ఒక వివక్ష, మా గిరిజనుల అభివృద్ధి అంటే మీకు పడదు కనుక ఈరోజు గిరిజన ప్రాంతాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా దివంగత రాజశేఖర రెడ్డి గారిని మేము నమ్మి మా జగన్మోహన్ రెడ్డి గారిని విశ్వాసంతో ఈరోజు మా ప్రాంతాల ఎమ్మెల్యేలంతా ఈ శాసనసభకు వస్తే మమ్మల్ని కించపరుస్తూ ఇంత అధ్వానంగా మాట్లాడారు. ఖచ్చితంగా మీ మీద మేము మా ప్రాంతాలలో కూడా ఉద్యమాలు చేస్తాం. మీరు చేసే ఈ ప్రభుత్వ కార్యక్రమాలు మీరు ఇచ్చిన హామీలను కూడా ఖచ్చితంగా మీ చేత మడలు వంచైనా సరే మేము